హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 9 అయిపోబోతుంది. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందన్న విషయాలు తెలుసుకుందాం. పవన్ సూట్ కేస్ తీసుకున్నాడు అని తెలుస్తుంది. మరి డెమాన్ పవన్ సూట్ కేస్ తీసుకున్నాడా? లేడా? ఈ రివ్యూస్ చెప్పే వాళ్ళందరూ నిజం చెప్తున్నారా? లేదా? అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే సంజన, ఇమాన్యుయల్ ఏ పొజిషన్‌లో బయటికొచ్చారు? విన్నర్ ఎవరు కాబోతున్నారన్నది కూడా వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే టాప్ 5లో ఉన్న 5 మెంబర్స్‌లో సంజన గారు 5థ్ పొజిషన్‌లో ఎలిమినేట్ కాబడ్డారని తెలుస్తుంది. ఆల్రెడీ నిన్నటి షూటింగ్ జరిగింది. నిన్న నైట్‌లో ఇమాన్యుయల్ అండ్ సంజన గారు బయటికి రాబడ్డారు. సంజన గారేమో 5థ్ ప్లేస్‌లో బయటికి రాబడ్డారు. ఆమె 5థ్ ప్లేస్‌కి అర్హురాలనే చెప్పొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 అసలు ఇది హిట్ అవుతుందా? లేదా? అసలు ఈ కామనర్స్ ఏంది? సెలబ్రిటీస్ ఏంది? కామనర్స్‌ని చీప్‌గా చూస్తున్నారు. సెలబ్రిటీస్‌ని హై చేస్తున్నారు. ఈ సీజన్ మీద అసలు హోప్సే లేవు అన్న సిట్యుయేషన్‌లో సంజన గారు చేసిన ఒక్కొక్క పని వల్ల, ఒక్కొక్క దొంగతనం వల్ల ఈ సీజన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి సీజన్ హిట్ కావడానికి ప్లస్ పాయింట్ వచ్చేసి సంజన గారని చెప్పవచ్చు. ఇది ఎవరు ఒప్పుకున్నా గాని బిగ్ బాస్ కూడా ఈ విషయం తెలుసు. అందుకోసమనే సంజన గారిని టాప్ 5 దాకా తీసుకొచ్చారు. అలాగే బిగ్ బాస్ గారు చేసింది కూడా ఇందులో ఏం లేదు. ఆహ్, ప్రజలు కూడా ఆమెకు ఓట్లు వేయడం వల్ల టాప్ 5లోకి చేరిందని చెప్పవచ్చు. సంజన గారు విల్ బి సూటబుల్ ఫర్ ద టాప్ 5. ఇదంతే. ఇగ ఫోర్త్ పొజిషన్‌లో బయటకు వచ్చింది ఎవరంటే మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్‌లో బయటకు రాబడ్డారు. అసలు విన్నర్ మెటీరియల్ అనుకున్న వ్యక్తి ఫోర్త్ పొజిషన్‌లో బయటికి రావడం అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పవచ్చు. దీనికి రీజన్ ఇమాన్యుయల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అస్సలు నామినేషన్స్‌లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడడం, అలాగే అన్ని గేమ్స్ సరిగ్గా ఆడినా గాని మెయిన్ నామినేషన్స్‌లోకి రాకపోవడం వల్ల అతనికి ఓటింగ్ చాలా తగ్గిందని చెప్పవచ్చు. మళ్ళీ ఈ లాస్ట్ 3 వీక్స్ కూడా కొంచెం డల్ అయ్యాడేమో అని అనిపిచ్చింది. ఆటపరంగా కూడా కొంచెం డల్ అయ్యాడేమో అని అనిపిచ్చింది. అందువల్ల ఆహ్, ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్‌లో రాబడ్డాడు. అసలు ఇతను టాప్ 2 టాప్ 1లో ఉంటాడనుకున్న వ్యక్తి అసలు ఫోర్త్ పొజిషన్‌లో బయటికి రావడం అంటే ఇది అందరికీ ఒక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. రాబోయే కంటెస్టెంట్స్ కూడా మనం ఎంత తోప్ కంటెస్టెంట్ అయినా గానీ, ఎన్ని గేమ్స్‌లో ఎన్ని విన్ అయినా గానీ, ఆహ్, కెప్టెన్ అయినా గానీ మెయిన్ నామినేషన్స్‌లోకి రాకపోతే ప్రభావం ఇలా ఉంటుందని రాబోయే కంటెస్టెంట్స్‌కి గూడా అర్థమవుతుంది. కాబట్టి రాబోయే కంటెస్టెంట్స్ గూడా గేము అలాగే నామినేషన్స్‌లోకి వెళ్ళాలన్న ఒక విషయం గుర్తుంచుకుంటారు. ఇది ఒక గుణపాఠం అనే చెప్పవచ్చు ఇమాన్యుయల్‌కి. ఇగ సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది ఎవరంటే, సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఓట్ల పరంగా ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని విన్నర్ చేయాలి, ఎవరిని రన్నర్ చేయాలి అన్నది బిగ్ బాస్ టీమ్ వాళ్ళే కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారంటారు. అలాగే థర్డ్ ప్లేస్ వచ్చేసి ఎవరంటే డెమాన్ పవన్. డెమాన్ పవన్‌కి 25,00,000 సూట్ కేస్ ఆఫర్ చేశారని తెలుస్తుంది. 25,00,000 సూట్ కేస్‌ని తీసుకొని డెమాన్ పవన్ హాయిగా బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగో డెమాన్ పవన్ గెలవలేడు కాబట్టి 25,00,000 తీసుకొని బయటికి వస్తే ఆయనకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఫాదర్‌కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 25,00,000 ఏమన్నా అతనికి యూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. 25,00,000 ఆఫర్ చేస్తే 25,00,000 రావు. విత్ టాక్స్‌తో కట్ అయ్యి మహా అంటే 15 18 వస్తాయి కాబట్టి తీసుకొని బయటికి రావడం బెస్ట్. ఇదే విషయం వాళ్ళ ఫ్యామిలీ కూడా అతనికి అర్థమయ్యేలాగా చెప్పి సూట్‌కేస్ తీసుకొని బయటికి రా డెమాన్ అని చెప్పడం బెస్ట్ అనేమో అనిపిస్తుంది. ఫ్యామిలీ చెప్తే డెమాన్ పవన్ కంపల్సరీ వింటాడు కాబట్టి ఫ్యామిలీ వాళ్ళు చూడండి. మీరు సూట్‌కేస్ తీసుకొని బయటికి రండి అని చెప్పేసేయండి. ఇది బెస్ట్. అలాగే సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్‌లో నేనిందాక చెప్పాను కదా! ఎవరిని విన్నర్ చేయాలి, ఎవరిని రన్నర్ చేయాలన్నది బిగ్ బాస్ టీమ్ వాళ్ళే ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని తెలుస్తుంది. ఈ సీజన్ చాలా వెరైటీగా ఉందబ్బా! విన్నర్ అండ్ రన్నర్. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా ఉండడం అసలు ఎన్ని సీజన్‌లో గూడా మనం ఇలాంటి బాండింగ్ చూడలేదని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి వీళ్ళిద్దరిని విన్నర్ చేసేసి 25,00,000
మిగిలిన 25 లాక్స్ సగం ఇచ్చేసి కప్ ఒకరికి, కార్ ఒకరికి ఇచ్చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు అలా ఇచ్చిన యాక్సెప్ట్ చేసేలాగా ఉన్నారు కాబట్టి అలా ఇచ్చేస్తే ఎవరికి ఏ గొడవ ఉండకుండా ఈ సీజన్ కంప్లీట్‌గా ముగిసిపోతుందని అనిపిస్తుంది. కానీ ఈ సీజన్ మాత్రం చాలా గ్రేట్ అబ్బా! ఎందుకంటే టాప్ 5లో చూసారా, 2 కామనర్స్, 3 సెలబ్రిటీస్, ఒక కమెడియన్, ఇలా చాలా ఫుల్ ప్యాక్డ్‌గా ఉంది. చాలా బాగా అనిపించింది ఈ సీజన్. అలాగే ఈ సీజన్‌కి ఎన్నడూ లేనట్టుగా ఓట్లు పడ్డాయని కూడా తెలుస్తుంది. ఆ ఓట్లను కూడా ఈ రోజు రాత్రి నాగార్జున అనౌన్స్ చేయబోతున్నాడని కూడా తెలుస్తుంది. మరి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరు విన్ అయ్యారు అన్న కన్‌ఫ్యూజన్, అన్న క్యూరియాసిటీ అందరికీ ఉంది. మరి ఈరోజు ఎపిసోడ్ కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. మరి ఎపిసోడ్ ఎలాగుంది అన్నది రేపటి రివ్యూలో తెలుసుకుందాం. ఎవరు విన్ అయ్యారన్నది కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సీజన్ ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.